హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, ఈ పెన్షన్లు తీసుకుంటున్న వారి ఇళ్లకు సర్వే అయితే చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వము. అయితే ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే వెళ్ళబోతున్నారు. ఒకవేళ మీరు ఈ విధంగా చేసి ఉంటే గనక మీ పెన్షన్ అనేది పూర్తిగా ప్రభుత్వం అయితే తొలగించబోతున్నారు. ఇప్పటి వరకు మనకు 2.5 లక్షల పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే తొలగించారు. అసలు ఏమేమి చేసి ఉంటే మన పెన్షన్లు తొలగిస్తారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏ కారణాల చేత తొలగించబోతున్నారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పెన్షన్లలో కోత పెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానాన్ని అయితే తెరపైకి అయితే తీసుకొని వస్తున్నారు. అయితే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఇలాంటి వారికి సర్వే అయితే చేయబోతున్నారు. వారందరికీ సంబంధించి ఈ కారణాల చేత అయితే మనకు పెన్షన్లు అయితే తొలగించబోతున్నారు. సో ఆ కారణాలు ఏంటని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటికే అనర్హులు, మరణించిన, వలస వెళ్ళిన వారి పేరిట సుమారు 2.5 లక్షల పెన్షన్లు అనేవి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏరివేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఎవరైతే మరణించి ఉంటారో వారికి, అలాగే వలస వెళ్ళిపోయి ఉంటారో వారికి, అలాగే అంటే వలస వెళ్ళారంటే మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఉండకుండా సో వలస వేరే రాష్ట్రాలకు వెళ్ళినారనుకోండి, సో అలాంటి వారికి, అలాగే మనకు ఎవరైతే అనర్హులు ఉంటారో అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే మనకు రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్కి క్రాస్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఇప్పటి వరకు 2.5 లక్షల మందికి అయితే ఈ పెన్షన్లు అయితే ఏరివేశారు. మరికొంతమందిని తొలగించేందుకు రోజుకో విధానాన్ని ఆచరణలోకి అయితే తెస్తున్నారు తెలంగాణ ప్రభుత్వము. గత నెలలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు వెల్లడించింది. సో తాజాగా ఇప్పుడు ఏంటంటే లైవ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తున్నారు. ఏదేమైనా మనకు 25% మంది చేయూత లబ్ధిదారులను తొలగించాలని చెప్పేసి లక్ష్యంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పెట్టుకున్నట్టు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. సో సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం లైవ్ ఐడెంటిఫికేషన్ విధానం అమల్లోకి అయితే తెచ్చింది. అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము టీసీఎస్ జాయింట్ వెంచర్ అయిన మెసర్స్ టీజీ ఆన్లైన్స్కు బాధ్యతలు అయితే అప్పగించారు. ఇక మనం చూసుకున్నట్లయితే మే 15వ తేదీ నుండి ఇప్పుడు మనకు జూన్ 15వ తేదీ వరకు అధికారులు మీ ఇళ్ళకైతే వస్తారు. అధికారులు అడిగినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీరు జవాబులు చెప్పాలి. సో ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మొదటి దశ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి మనకు సంకల్పించింది. అంటే రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు జూన్ 15వ తేదీ వరకు అయితే వస్తారు. ఫస్ట్ మీకు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేరు ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారా అనర్హులను అయితే మనకు గుర్తించాలని చెప్పేసి నిర్దేశించారు. అయితే దేనిని కారణాలతో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే అర్హులు సైతం పెన్షన్లకు దూరమయ్యే ప్రమాదం ఉన్నందున ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే బ్యాంకు ఖాతాల నుండి 3 నెలల పెన్షన్ నగదు విత్డ్రా చేయని వారిని మరణించినట్లుగా భావించి తొలగిస్తున్నారు. పొరపాటు జరిగిన సందర్భాల్లో తిరిగి రికవరీ చేసి ఉన్న ఉదంతాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైతే ఉన్నాయి. ఇక మనకు కానీ ఉన్నట్టుండి లైవ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను తీసుకురావడంపై లబ్ధిదారులు వ్యక్తమవుతున్నటువంటి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అనేది సంబంధిత అధికారులపై అయితే ఉంది. ఇక 2.5 ఏళ్లలో 2.5 లక్షల మందిని తొలగించినట్టు ఇక్కడైతే చెబుతున్నారు. సో కేసీఆర్ గారి హయాంలో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, గీతా నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాల బాధితులు, బీడీ కార్మికులు మొత్తం మనకి ఏంటంటే 44.7 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే డబుల్ పెన్షన్ మరణించిన వారి పేరిట సుమారు 1.4 లక్షల మందిని జాబితా నుండి తొలగించారు. 2025లో పెన్షన్ల సర్వే పేరిట సుమారు మరో 2 లక్షల మందిని తొలగించారు. వైరస్ మొత్తంగా 30 నెలల్లో సుమారు 2.5 లక్షల మందిని మనకు తగ్గించారు. ప్రభుత్వం ఆర్థిక భారం నుండి తప్పించుకునేందుకే
లబ్ధిదారుల ఏరివేతకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలైతే వ్యక్తమవుతున్నాయి. సో, ఇది పక్కన పెడితే మనకు 5.18 లక్షల మంది ఎదురు చూస్తున్నారండి. ఇక మనకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2024 జనవరిలో ప్రజాపాలన గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత కూడా పలుమార్లు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించారు. సుమారు 25 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రీలో సుమారు 5.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మనకు 5.18 లక్షల మందిని అర్హులుగా అయితే తేల్చారు. వీరిని గురించి 2 ఏళ్ల ద్వారా పెన్షన్ మంజూరు చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేసిన దాఖలాలు అయితే లేవు. నిరుడు జూలైలో సర్వే పేరిట హంగామా చేసింది అని చెప్పేసి ఇక్కడ తాజా బడ్జెట్లోనూ మొండి చేయి. సో, కొత్త వారిని పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అడుగులు మాత్రం పట్టడం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వము మనకేంటంటే ఉప ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారు ఆల్రెడీ. తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్లు 2 లక్షల పెన్షన్లు అయితే మనకు మంజూరు చేస్తారు. సో, 2 లక్షల పెన్షన్లు అనేవి జూన్ 2వ తేదీన అయితే విడుదల చేస్తున్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే మరణించి ఉంటారో, అలాగే ఎవరైతే ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎవరైతే ఆధార్ అప్డేటు, అలాగే మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకొని వారు ఉంటారో అలాంటి వారికి సంబంధించి పెన్షన్లు తొలగిస్తారు. సో, తప్పనిసరిగా అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు అంటే వికలాంగ పెన్షన్ కానివ్వచ్చు, వితంతు పెన్షన్ కానివ్వచ్చు, వృద్ధాప్య పెన్షన్ కానివ్వచ్చు, ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా మీ యొక్క పెన్షన్కి సంబంధించి ముఖ్యంగా మీ యొక్క పెన్షన్కి సంబంధించి జాగ్రత్తగా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకి జవాబులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు జూన్ 2వ తేదీన ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, అనగా మనకు దాదాపు 25 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నప్పటికీ వాటిలో 2 లక్షల మందికి మాత్రమే ఇప్పుడు కొత్త పెన్షన్లు అనేది విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పారు. సో, చెప్పిన విధంగానే మనకు ఈ 2 లక్షల మందికి విడుదల చేస్తున్నట్టుగా కూడా మనకు అసెంబ్లీలో కూడా అయితే మనకు ఉప ముఖ్యమంత్రి గారు అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మనకు సీతక్క గారు కూడా అయితే ఏదైతే మనకు మొదటి విడతకు సంబంధించి 2 లక్షల పెన్షన్లపై కూడా అయితే మంత్రి సీతక్క గారు కూడా అయితే తొలి సంతకం అయితే చేశారు. సో, ఈ విధంగా అయితే మనకు 2 లక్షల పెన్షన్లు అనేవి రాబోతున్నాయి. సో, ఈ 2016 రూపాయలు పెన్షన్ అనేది అందబోతున్నాయండి. సో, ఈ విధంగా పెన్షన్దారులు తప్పనిసరిగా చేయవలసింది మీ యొక్క ఆధార్కి సంబంధించి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది లింకప్ చేసుకోండి. మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మొబైల్లో ఎలా చేయాలో తెలియకపోతే, ఆధార్ అప్డేట్స్ అనేది ఎలా చేయాలో తెలియకపోతే మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ వాళ్ళే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, దీని ద్వారా ఏంటంటే అధికారులు వచ్చిన వెంటనే మీ యొక్క ఆధార్ ప్లస్ మొబైల్ నెంబరు, అలాగే యూడిఐడి కార్డు అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి అడుగుతారు. సో, అడిగిన తర్వాత మీకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో ఈ వివరాలు అనేది కరెక్ట్గా ఉంటే కనుక మీ పెన్షన్ అనేది కరెక్ట్గా తొలగించరు. ఒకవేళ ఆ వివరాల్లో ఏదైనా బై మిస్టేక్ రాంగ్గా ఉండడము, వ్యక్తి చనిపోయి ఉన్నా కానీ పెన్షన్ పొందుతుండము, ఈ విధంగా జరిగితే కనుక మీ యొక్క పెన్షన్లు అనేవి ఈజీగా అయితే తొలగించేస్తారండి తెలంగాణ ప్రభుత్వము. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.